జై శ్రీరామ్ అండి. రైతు మిత్రుడు ఛానల్ కి స్వాగతం. మీరైతే ఇప్పుడు దూడలు చూస్తున్నారు కదండి. ఈ దూడలు ఇలా బక్కగా ఉండడానికి కారణం ఏంటిదంటే మనం అవి ఈనినప్పుడు జున్ను పాలు తాపియకపోవడము, అంటే ప్రాపర్ గా దానికి పాలు వినేటప్పుడు మినిమం హాఫ్ లీటర్ మిల్క్ అన్న దానికి తాగిపోయకపోవడము, ఇలాంటి దాని వల్ల దాని ఎదుగుదల అనేది తగ్గిపోతుంది అండి. దాని యొక్క రోగ నిరోధక శక్తి అనేది కూడా తగ్గుతుంది. దీని గురించి మనం సొల్యూషన్ అయితే వెటనరీ డాక్టర్ ని అడగడం జరిగింది. ఆయన అయితే మనకు ప్రిఫర్ చేశారు టోనో బూస్ట్ వాడండి బాబు, ఇది దీని వల్ల దూడ అనేది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, తిన్నంత పేకి పడుతుంది అని చెప్పడం జరిగింది. ఓకే అని తీసుకురావడం జరిగిందండి. అసలు ఈ టోనో బూస్ట్ లో ఏముంటాయి అంటే ప్రతి మిల్లీ లీటర్ లోను 15 రకాల విటమిన్లు, 9 రకాల ఖనిజ లవణాలు, 2 రకాల ప్రోబయోటిక్స్, 15 రకాల అమినో ఆమ్లాలు ఉంటాయండి. ఇన్ని రకాల పోషకాలు అందడం వలన దూడ యొక్క రోగ నిరోధక శక్తి అనేది పెరగడం జరుగుతుందండి. దీనివల్ల వెయిట్ కూడా గెయిన్ అవుతుంది, దూడ చురుకుగా తయారవుతుంది. ఇది దూడలకే కాదండి, బర్రెలకు, ఆవులకు, మేకలకు, గొర్రెలకు కూడా వాడొచ్చండి. అవి కూడా ఈనమోపు అయితే మంచిగా ఈంతాయి, కట్టేటివి అయితే ప్రాపర్ టైం కు కడుతూ ఉంటాయండి. ఇది వచ్చేసి బర్రెలకు అయితేమో 20 ml పర్ డే వేయాలండి. 5 ml అయితేమో గొర్రెలకు, మేకలకు, దూడలకు అయితే వాడొచ్చండి. ఈ ఇన్ఫర్మేషన్ ఒక పాడి రైతుకు ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి.